ఒకరోజు పొద్దునే ప్లాన్ వేసి మధ్యాహ్నం 1 గంటకు ముగ్గురు బయలుదేరాం. దట్టమైన అడవి కనిపించింది. స్థలం యొక్క సమాచారం మాలో ఒక్కరికే తెలుసు. దట్టమైన అడవిలో మా గుండె దడ మొదలైంది. చుట్టూ చిత్ర విచిత్ర శబ్దాలు మొదలయ్యాయి. ప్రయాణం ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికి దాదాపు 13 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఒక విశాలమైన ప్రదేశం కనిపించింది. ఇక చుట్టూ చూసిన ఏ ఒక్కరూ కనరారు. వచ్చే సమయంలో మాతో పాటు స్నాక్స్ మరియు చికెన్ ఫామ్ చేసుకుందామని చికెన్ తీసుకొని వచ్చాం. చికెన్ ఫాహం చేయడానికి తయారు చేస్తున్న నా 2 స్నేహితులు. చుట్టూ చూస్తే ప్రకృతితో నిండి ఉన్న అడవి. కానీ ఒక్క మాట, ప్రకృతి చూస్తే ఎంత బాగుంటుందో అంతకంటే భయంకరమైనది. ఈ స్థలం యొక్క సమాచారం ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఏ ఒక్కరూ చెప్పుకోరు. ఈ అడవిలో పరిశీలించగా చుట్టూ పెద్ద పెద్ద చెట్లు అనేది కనిపించాయి. ఈ చెట్లు మరేదో చెట్లు కాదు, ఇందులో అడవి మామిడి చెట్లు కూడా ఉన్నాయి. ఈ అడవిలో నీళ్ల సౌకర్యం కూడా ఉంది, అంటే ఎక్కడో ఒక్కడ జలపాతం కూడా ఉంటుంది. పదండి, ముందు కొనసాగిద్దాం. ఇంతకంటే మంచి దృశ్యాలని కనుక్కుందాం. ఇంతలోనే నా స్నేహితుడి పిలుపు వచ్చింది. ఏమైందిరా అని అడిగితే విషయం చెప్పాను. చికెన్ ఫామ్ చేసుకుందామని వేసిన మంట వల్ల చెలరేగిపోయిన తేనెటీగలు. తేనెటీగలు ముందుగా వారికి ఖర్చాయి కాబట్టి నా ఆనందం రెట్టింపైంది. కొద్దిసేపటి క్రితం అంతా బాగానే ఉన్నింది. తేనెటీగలు కొద్దిగా పెరగడంతో గుండెల్లో దడ మొదలైంది. ఆ తేనెటీగలు మాలో ఏ ఒక్కరిని వదిలేదు. ప్రతి ఒక్కరిని వెంటాడి కరుస్తున్నాయి. తేనెటీగలు ఒకేసారి ప్రతి ఒక్కరిని వెంటాడడం వల్ల ఇటువైపు ఎవరు వెళ్తున్నారో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఈ పరుగులోనే నా స్నేహితుడికి తేనెటీగల 2 ముళ్ళులు గుచ్చుకున్నాయి. ఈ పరుగులో ఎక్కడెక్కడో కట్ చేసిన తేనెటీగలు. పరిగెత్తి ఆయాసంతో పడిపోయిన నా స్నేహితుడు. ఇంకోవైపు ఆకలిగా వస్తున్న నా మిత్రుడు.
ఆ పరుగులు అక్కడే వదిలేసిన సామాన్లు తిరిగి తీసుకురావడానికి మనం ముగ్గురం వెళ్ళబోతున్నాం. ప్రాణం కంటే మరొకటి ముఖ్యం లేదని అప్పటికప్పుడే బయలుదేరాం.